Welcome to స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్. టుడే కాన్సెప్ట్ కంగారూ గురించి ఆసక్తికరమైన విషయాలు. 1. కంగారూలు ఆస్ట్రేలియా జాతీయ జంతువులు మరియు దేశ గుండెలో భాగంగా ఉన్నాయి. 2. కంగారూలు సంచిలో పిల్లలను పెంచే మార్సుపియల్ జంతువులు. 3. ఒకే దూకుడులో 8 మీటర్ల దూరం మరియు 3 మీటర్ల ఎత్తు దాటగలవు. 4. కంగారూలు తమ పెద్ద తోక మరియు కాళ్ల వల్ల వెనక్కి నడవలేవు లేదా దూకలేవు. 5. కంగారూ పిల్లలు జోయిలు పుట్టినప్పుడు కేవలం 2.5 సెంటీమీటర్లు పరిమాణంలో ఉంటాయి. 6. జోయిలు తల్లి సంచిలో 6 నుంచి 10 వరకు నెలలు పెరిగి బయటకు వస్తాయి. 7. కంగారూలు ఆహారం తినడం, శుభ్రం చేసుకోవడం వంటి పనులకు ఎడమ చేతిని ఎక్కువగా ఉపయోగిస్తాయి. 8. గంటకు 56 కిలోమీటర్లు వేగంతో దూకగలవు, చిన్న దూరాల్లో 70 కిలోమీటర్లు వరకు చేరతాయి. 9. కంగారూలు మాబ్ లేదా ట్రూప్ అనే సమూహాలలో 10 లేదా అంతకంటే ఎక్కువగా జీవిస్తాయి. 10. కంగారూలు గడ్డి, ఆకులు, చిన్న పొదలను తింటాయి మరియు నీరు తక్కువగా అవసరం. 11. ఆడ కంగారూ ఒకేసారి 2 వేర్వేరు వయస్సు జోయిలకు 2 రకాల పాలను ఉత్పత్తి చేయగలదు. 12. కంగారూ తోక సమతుల్యత కోసం మరియు నెమ్మదిగా నడిచేటప్పుడు 5వ కాలుగా పనిచేస్తుంది. 13. ఆడ కంగారూలు గర్భాన్ని తాత్కాలికంగా నిలిపివేయగలవు, ఎంబ్రియోనిక్ డయాపాస్. 14. కంగారూలు ఆస్ట్రేలియా గుర్తుపై మరియు కరెన్సీపై చిత్రీకరించబడ్డాయి. 15. కంగారూలు మంచి ఈతగాళ్లు మరియు శత్రువులను నీటిలో ముంచి రక్షించుకుంటాయి. ఈ ఆసక్తికర విషయాలు కంగారూల ప్రత్యేకతను మరియు ఆస్ట్రేలియా పర్యావరణంలో వాటి పాత్రను తెలియజేస్తాయి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్స్, సబ్స్క్రైబ్ స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్.